ప్రెజెంట్ లైఫ్ ఎలా ఉన్నా మనం చిన్నప్పటి జీవితాన్ని చాలా ఇష్టపడుతుంటాం. ఆ మెమోరీస్ని గుర్తు చేస్తూ ఆనందిస్తుంటాం. ఎక్కడో పుట్టాం, తెలిసి తెలియని వయసులో చదువులమ్మ చెట్టు నీడలో ఒకటయ్యాం. తొలి రోజుల్లో ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నప్పుడు నిస్వార్థమైన చిరునవ్వుతో స్నేహం అనే బంధానికి శ్రీకారం చుట్టుకున్నాం. అలా మొదలైన మా స్నేహంలో చిన్ని చిన్ని అల్లర్లు, నవ్వులు, గొడవలు, ఆటలు, పాటలు, క్లాస్ రూమ్లో కుప్పగెంతులు, మార్నింగ్ ప్రేయర్కి లేటుగా వెళ్తే దెబ్బలు తినడం, హిందీ తెలుగు మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ చేయనప్పుడు పనిష్మెంట్, మన డ్రాయింగ్ బొమ్మలకి ఇచ్చిన ఫైన్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ చూసి మురుచుకోవడం, క్లాస్ బోర్ కొడితే చివరి బెంచ్లో నిద్రపోవడం, ఇంటర్వెల్ టైంలో స్కూల్ గేట్ దగ్గర రాచు సైకిల్ బండి పుల్లైసి తినడం. మేము ఎక్కడెక్కడో స్థిరపడినా కానీ మా మధుర జ్ఞాపకాలన్నీ ఈ స్కూల్లో ఉండిపోయాయి. ఇందులో చదివిన ప్రతి విద్యార్థి ఆటోగ్రాఫీ కథే ఇది. I'm Ravi. Inko coffee. छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలా ఎన్నో వేల కథలు అరే
छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు। छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro. గుర్తులేవి లేనివాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలేవి లేనివాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే, స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగ కంటూ నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు। छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం। కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతురా, మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా, కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా,
వెళ్తాం. మావా నీ మీద మాకేం కోపం లేదురా. దీని అమ్మాయినా పరిసరాలన్నీ మేము చూసుకుంటాం. మంచిగా పోయినా కదా ఫోన్ చేయి. గమ్యం చేరే పయనాన్ని స్నేహం మాపుతుందా? నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా? అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముకురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట నిజంలో ప్రతి క్షణం కలలకి కల అంతా వేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెప్తా వింతగా వింటుంటే నీలా సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై చల్లైరా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి చెలిమి ప్రమాణం అంటుంది ప్రాణానికి ప్రాణం పోసే మంత్రంగా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాతం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం.
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్తు మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రాజో నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 లా. వినాయక చవితి వస్తే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించేవాళ్ళం. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైర్ ఆట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా. అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడమే అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా చెరో ఒకేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా వెళ్ళరా. ఇప్పుడు కొట్టారా ధోని 6. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మన సొంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్న చెయ్యి వేస్తే నా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికి ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు
ఇంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు కెరటాలు కలగలిపి సముద్రం అంటారు అడగరే ఒక్కొక్క అలపేరు మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాల కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరు సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను మీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా ఒక్కసారి కార్ దిగి చూడు ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वः
పైకి రావలేదు. రెండు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గురువులందరికీ మా పాదాభివందనాలు. ప్రియ మిత్రులందరికీ శుభాభినందనలు. 34 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం ఇలా కలుసుకోవడం ఒక అద్భుతం. ఈ అద్భుతానికి కారణమైనటువంటి మిత్రులందరికీ, చాలా కష్టపడి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన మిత్రులందరికీ, తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువులు మన జీవితానికి, జీవనానికి మార్గదర్శనం చేశారు. వారు మనలో ప్రతిభను వెలికితీసి మనకి దిశను చూపినటువంటి శిల్పులు. గురువుల ప్రభావం కేవలం పాఠశాలలోనే కాదు, మన ఆలోచనలోని, మన నిర్ణయాల్లోనూ, మన విలువల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. చిన్నప్పుడు మనం నాకు రావట్లేదు సార్ అని చెప్పినప్పుడు గురువుగారు మళ్ళీ ప్రయత్నించు, అదే వస్తుంది అని ధైర్యం చెప్పారు. ఆ మాటలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సమయానికి రావాలి, సమయానికి చేయాలి అని చెప్పిన ఆ బోధనలు సమయ పాలనను నేర్పి ఈరోజు మన విజయానికి మూలమయ్యాయి. నిజాయితీగా ఉండాలి, కష్టపడాలి, ఇతరులను గౌరవించాలి అని చెప్పిన ఆ బోధనలు మన వ్యక్తిత్వానికి పునాది అయ్యాయి. ఓటమి అనేది అంతిమం కాదు, అది విజయానికి ఒక పాఠం అని చెప్పిన ఆ మాటలు మనలో సహనాన్ని, ధైర్యాన్ని నింపాయి. గురువు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, మనలోని చీకటిని తొలగించే వెలుగు, మనలోని సందేహాలను నివృత్తం చేసే ఒక జ్ఞానం, మనలోని బలహీనతలను తొలగించే ఒక ధైర్యం. గురువు వెలుగుగే విద్యకు దీపం. గురువుల మాటలే జీవితం మాత్రమే కాదు, మన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే ఒక పవిత్రమైన సందర్భం. ఈ సందర్భంగా గురువులందరికీ నమస్కారం చేసి వారి ఆశీస్సులను పొందుదాం. ఈ సందర్భంగా ఒక చిన్న కవిత. అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని. కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని. చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి మీరు పదును పెడుతున్నారని. ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని మాకు పరిచయం చేస్తున్నారని. పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు మా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని. మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఈ క్షణం తెలుస్తోంది మాలో మీరు ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని. కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తింటాం, మీ అనురాగానికి పాత్రలు అవుతాం. మీలాంటి ఉన్నత భావాలు, విలువలు ఉన్నవారు మాకు గురువులైనందుకు ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞతమై ఉంటామని తెలియజేస్తూ, మీరు ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను 91-92 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. చక్కని కవిత, మనసులో ఉన్న భావాలు, మనం ఏదైతే ఈ స్కూల్ తోటి, ఈ ప్రాంగణంతో, ఈ ఏరియాతోటి మన జీవితాలు ముడిపడి ఉన్నవో అవన్నీ కూడా చక్కటి కవితలను మన సారథి ప్రస్ఫుటంగా తెలియజేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి. అందరం కూడా ఏదో ఒక డ్యూటీ, ప్రైవేట్ కంపెనీలోనో లేకపోతే గవర్నమెంట్ జాబ్, బిజినెస్, ఓన్ బిజినెస్, వ్యవసాయమో, ఏదో ఒక పనితోటి మనం ఇన్ని సంవత్సరాలు మన జీవనయానాన్ని అంత హ్యాపీగా, కష్ట సుఖాలు, అలాగే రకరకాల ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకుని ఈ విధంగా ఈ రోజున మనం స్టాండ్ అవడానికి మనకి మన గురువర్యులు, ఉపాధ్యాయులు ఆ రోజుల్లో మనకిచ్చినటువంటి ఆ యొక్క స్ఫూర్తి, ఆ యొక్క ఫీడింగ్, చాలా నీతిగా, నిజాయితీగా కష్టపడి ఇన్బ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్డ్గా మన జీవితాన్ని ఈ విధంగా మనం ట్రావెల్ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మనం ఈ విధంగా ఉన్నాము. ఇదంతా కూడా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే మనకి చక్కటి విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, నాలెడ్జ్ని ఇచ్చినటువంటి మన ఉపాధ్యాయులు, వాళ్ళకి శిరస్సు వంచి నమస్సమాంజలి తెలియజేసుకుంటూ మన అందుబాటులో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని మనం
ఆహ్వానించుకున్నాము. ఇంకా కేఆర్కే గారు, ఇంకా కృష్ణరాజు గారు వాళ్ళు ఆంధ్రలో ఉన్నారు. ప్రస్తుతం మనం అందుబాటులో ఉన్నటువంటి సారన్ని మేడం గారిని మనం మనస్ఫూర్తిగా సత్కరించుకుందాము. అందరం కలిసి చాలా హ్యాపీగా మన గురువర్యుల్ని సత్కరించుకుని మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ గ్రాటిట్యూడ్ని, ఆ కృతజ్ఞతని మనం తెలియజేసుకుందాము. చప్పట్లు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీగా తలబానం లేదా పొట్టుగా ఎవరికెళ్ళండి, ఎవరికెళ్ళండి అందరూ వచ్చారండి. బి సెక్షన్ మ్యూజిక్ షాల్ తల చేసి సార్కి అందించండి. ఘనంగా క్లాప్స్ ఇద్దామండి సార్కి. గట్టిగా చెప్పట్లు, గట్టిగా ఇంకా ఒకసారి అందరూ కెమెరా వైపు చూడండి, కన్ను మూసుకుని. మరొకటి నా సెక్షన్ వాళ్ళు ఇంకో 2 ఫోటోలు తీయ. క్లాప్స్.
ఫైనల్ ఫోటో. ఎంపీటీసీగా ఉన్నాడు. నిజంగా మనం చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే లంకలకోడేరు గ్రామం నుంచి సర్పంచ్గా మన దగ్గలూరు నుంచి ఎంపీటీసీగా ప్రజెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ప్రజలకి చక్కటి సేవలు అందిస్తున్నారు. అది నిజంగా చాలా గ్రేట్నెస్. అది పబ్లిక్కి సర్వీస్ చేయటం అనేది చాలా గ్రేట్. అది ఒకసారి క్లాప్స్ ఇచ్చుకుందాం వాళ్ళ ముగ్గురికి. అన్ని రంగాల్లో కూడా చొచ్చుకుపోయి వాళ్ళ స్థాయిల్లో పబ్లిక్కి సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఏబీసీ సెక్షన్ 91, 92 ఈ బ్యాచ్ తరపున అందరికీ కూడా ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అటువంటి ఒక రాయిని శిల్పంగా చెక్కటం వల్ల మనం ఏ విధంగా ఉండగలిగాము, దానికి మనకి విద్యాబుద్ధులు చక్కటి నాలెడ్జ్ ఇచ్చినటువంటి ఈ దేవాలయానికి ఉపాధ్యాయులకు ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్, అప్పుడు పనిచేసినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్కి, టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ఒక్కసారి వేసుకుందామా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సారథి ఈనాటి ఈ సమావేశానికి హాజరైన సహోపాధ్యాయులు, విద్యార్థులకు నా నమస్కారములు. మీరందరూ చిరంజీవులైనందుకు శుభాశీస్సులు కూడా. రేపు వచ్చే నెలలో 12వ తారీఖు దాటేటప్పటికి 84 కంప్లీట్ అయ్యి 85వ సంవత్సరంలోకి వస్తున్నారు.
ఈ పాఠశాలలో 3 స్పెల్స్లో 33 సంవత్సరాలు 8 నెలలు పనిచేశారు. అయితే ఈరోజు విశేషం ఏమన్నా తెలుసా మీకు? జనవరి 17 ఫస్ట్ టైం చదువు 17 17వ తారీఖు. మనకి భగవంతుడిచ్చిన ప్రతి రోజుకి ఒక్కో విలువైన గుర్తింపు ఉంటుంది. దాన్ని మనం చూసి చూడనట్టు ఓవర్లుక్లో వదిలేస్తాం, కానీ మాస్టర్లు అంటే వాళ్ళు వదలలేదు. ఏ రోజుకి ఏ ప్రాముఖ్యత ఉందనేది మాస్టర్ చక్కగా డైరీలో రాశారు. ఈరోజు 17వ తారీఖు, ఈ రోజుకి ఏ ప్రాముఖ్యత ఉందనేది సార్ రాశారు. దాన్ని ఒకసారి చదువుతున్నాను, చదవమన్నారు సారు. ఔరంగజేబు దండయాత్రలో గోల్కొండ సామ్రాజ్య పతనం ఈ రోజు జరిగిందంటండి. 1687లో 1687లో ఔరంగజేబు దండయాత్రలో గోల్కొండ సామ్రాజ్యం పతనం ప్రారంభమైన రోజు అన్నమాట. గోల్కొండ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. ఏ సంవత్సరం? 1687 జనవరి 17వ తారీఖు. రెండవ ఐటమ్ 1633లో షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ మరణం. మనం ఈ రోజున ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ చూస్తున్నామంటే కారణం భార్య మీద ప్రేమతో షాజహాన్ చక్రవర్తి కట్టించినటువంటి సమాధి. కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే అంతకుముందు పురాతనమైనటువంటి హిందూ దేవాలయం ఉంది అక్కడ. దాన్ని పూర్తి చేసి దానిపైన కట్టించారు. షాజహాన్ చక్రవర్తికి ముంతాజ్ అనే భార్య చాలా ఇష్టం. చనిపోయినప్పుడు అమిత ప్రేమతోటి భార్య యొక్క స్మృతి చిహ్నంగా కట్టబడిందే తాజ్మహల్. దానికి కారణమైనటువంటి రోజు ఇది. నెక్స్ట్ 1665లో గురు గోవింద్ సింగ్ 10వ సిక్కు గురువైన ఆయన బర్త్డే ఈరోజు. గురు గోవింద్ సింగ్ సిక్కులకు పవిత్రమైనటువంటి రోజు. సిక్కుల గురువుల్లో 10వ గురువు గోవింద్ సింగ్, ఆయన పుట్టినటువంటి రోజు. నెక్స్ట్ 1706 బెంజమిన్ ఫ్రాంక్లిన్ జననం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎవరు? శాస్త్రవేత్త. లైటింగ్ కండక్టర్, ఎలక్ట్రిసిటీలో లైటింగ్ కండక్టర్ కనుక్కున్నటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ పుట్టినటువంటి రోజు. 1908 ఎల్వి ప్రసాద్ ఆయన పుట్టినరోజు అండి. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తోటి చాలా సౌకర్యాలు చేశారు. అనేక సదుపాయాలు జరుగుతున్నాయి. ప్రముఖ సినీ నిర్మాతల్లో ఒకరు. అసలు ఎల్వి ప్రసాద్ అంటున్నాం, ఆయన అసలు పేరు ఏం పేరు తెలుసా? అక్కినేని లక్ష్మీ వరప్రసాద్. అక్కినేని పేరు చేసి వదిలేశారు. లక్ష్మీ వరప్రసాద్ ఎల్వి ప్రసాద్ కింద ఉంది. అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆ మహనీయునటువంటి పుట్టినరోజు. నెక్స్ట్ 1946లో భద్రతా మండలి తొలి సమావేశం లండన్లోని చర్చిల్ హాల్లో. ఐక్యరాజ్య సమితి ప్రారంభమైన తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్ అనే పేరుతోటి భద్రతా మండలి ఏర్పడింది. ప్రథమ సమావేశము అప్పటికి ఐక్యరాజ్య సమితికి వేదిక ఏదీ లేకపోతే లండన్లో ఓ చోట ప్రారంభమైనటువంటి రోజు. ఇలాగా ఇంట్రెస్ట్ ఉంటే ఏమిటంటే ప్రతిరోజు ఇది కొత్తదేం కాదు.
పేపర్లో చూస్తున్నాం, చదివి మర్చిపోతున్నాం. దాన్ని కాగితం మీద పెడితే సరిపోతుంది. ఇదివరకు పాఠశాలలో ప్రతిరోజు పేపర్లో హెడ్డింగ్స్ చదివించి ఈరోజు న్యూస్ ఏంటంటే ఆ చదివినప్పుడు నిన్నటి జరిగిన ఈవెంట్ ఇవాళ పేపర్లో వస్తుంది. అదే మనం బుక్లో రాసిస్తే నెక్స్ట్ ఇయర్ అయ్యేటప్పుడు మన దగ్గరే ఉంటాయి ఈవెంట్స్. ఇది కాకుండా హిస్టరీ బుక్స్ తగిలితే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ అడ్వాన్స్ అండ్ ఇండియన్ హిస్టరీ ఆ బుక్ మన లైబ్రరీలో ఉంది. అందులో చాలా ఈవెంట్స్ నాకు అక్కడే జరిగినాయి. ఆ ప్రముఖుల యొక్క జీవిత చరిత్రల పుస్తకాలు చదివితే ఆ ఈవెంట్స్ జరుగుతాయి. వీటిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఫాలో అయితే బాగుంటుంది. ఇక అసలు విషయం, చాలా కష్టపడి ఇష్టంతో వచ్చి అందరూ ఇక్కడ చేరారు. అయితే నేను ఒక చిన్న సలహా, మీరందరూ మళ్ళీ విడిగా కూర్చొని పూర్తి పరిచయాలు చేసుకుని ప్రస్తుతం మీరు ఏ ఏ రంగాల్లో ఉన్నారో, మీ సహచరుల్లో కొంతమంది రంగాల్లో ప్రసిద్ధిలో రాలేకపోయినటువంటి వారికి సహకరించండి. పరస్పర సహకారంతో అందరూ వృద్ధిలోకి రావాలండి. దీంతో పాటు మీ పిల్లలు కూడా కలిసి రావాలి. ఉదాహరణకి రాజకీయ నాయకులు ఉన్నారు, రాబోయే దాంట్లో ఒక్కో చోట నోటిఫికేషన్ వస్తుంది, ఉద్యోగాలు రాబోతున్నాయని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మన వాళ్ళు ఉంటేనే మీ ఓటు పెట్టుకరా మా ఫలితం వస్తుంది అని వింటిస్తే చాలు. పెద్ద ఆఫీసుల్లో ఐటీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మీ మిత్రుల యొక్క పిల్లలు జాబ్ కోసం చూస్తున్నారు. ఎవరు ఎక్కడ సూటబుల్ అవుతుందో అక్కడ అప్లై చేయించండి, సహకరించండి. ఇలా వివిధ రంగాల్లో మీ అందరూ కూడా వృద్ధిలోకి రావడం కోసం మ్యూచువల్ కోఆపరేషన్ తప్పనిసరి. అది చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అలాగే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత వస్తే అందరి యొక్క పుట్టినరోజుల యొక్క హిస్టరీలో ఏ ఈవెంట్స్ ఉన్నాయో చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇద్దరు లేడీస్ వచ్చి సార్కి స్వీట్ బాక్స్ బహుకరించవలసి రాశారు, దేవనాగరి అంటారు. దానికంటే చిన్న సైజు ఖురానే షరీఫ్, ఖురాన్ ఉంది. వీటి మీద కొంచెం పెద్ద సైజు హోలీ బైబిల్ కూడా ఉంది. ఇవన్నీ తీసుకొచ్చాను ఇక్కడ, మన వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళ ఫోటో తీసుకుని మీ అందరికీ ఫోన్లో పంపించేలా ఏర్పాటు చేయమంటాను. చూడటానికి వీలవుతుంది. అందరూ చూడాలంటే ఇబ్బంది అవుతుంది కదా, టైం సరిపోదు కదా. థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్ నింపాలి. మేడం థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. పెద్దలు, తోటి ఉపాధ్యాయులు, గౌరవనీయులు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ పిల్లలందరికీ ఆశీస్సులు. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ మనవలు మీరందరూ కూడా భగవంతుడి దయ వల్ల ఇంకా మంచి మంచి పదవులు అలంకరించి పెద్దవాళ్ళై పేరు ప్రఖ్యాతులు గడించి మీ కుటుంబాలను బాగా వృద్ధిలోకి తీసుకురావాలి మీ కుటుంబం అని కోరుకుంటూ, నేను 1984 ఆగస్టు 24 నేను ఈ పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. 54 నుంచి 98 డిసెంబర్ వరకు నేను ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా 15 సంవత్సరాలన్నర కంటిన్యూస్గా ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడే నేను పనిచేయడం జరిగింది. నేను మొట్టమొదటి నాకు ప్రధాన ఉపాధ్యాయులు బమిడిపాటి సుబ్బారావు గారు, ఆ సమయంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. శ్రీరామరాజు గారి సమయంలో నేను ఇక్కడి నుంచి బదిలీ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా బదిలీ అవ్వకపోదును. శ్రీరామరాజు గారు ఏంటంటే స్ట్రెంగ్త్ తగ్గింది కాబట్టి ఓ టీచర్ ఇక్కడ ఉంటే అని ఆయన కొంచెం ముందుగా ఆలోచించి పైకి రాయడం జరిగింది. అప్పుడు ఇక్కడ 4 మ్యాథ్స్ అసిస్టెంట్ ఉండడం వల్ల ఒకటి ఎక్స్ట్రా ఉన్నారు, దోజ్ హు ఆర్ సీనియర్ ఆర్ జూనియర్ అన్నారు. అప్పుడు భగవాన్ గారు ఇక్కడ ఉంటానన్నారు. అప్పుడు నన్ను ఇక్కడి నుంచి పెనుమతం బదిలీ చేయడం జరిగింది.
యాక్చువల్గా ఇప్పుడు ఒక సంఘటన మనం చెప్పుకోవాలి. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు, చాలా ఏడ్చుకుంటూ వెళ్ళాను. నేను జాయిన్ చేసిన ఆయన నాతో పాటు పెనుమదం వచ్చి సోమరాజు గారు జాయిన్ చేశారు. నేను పెనుమదంలో ఇన్నాళ్ళు ఇక్కడ పనిచేసాం, వెళ్ళిపోతాం అంటే కొంచెం నాకు ఇబ్బంది బాధ కలిగింది. అది పని పనులు కూడా అదేమిటో చిన్న స్కూలు, ఇది పెద్ద స్కూలు, చాలా కొంచెం తేడాగా ఉంటే చాలా ఏడుపు వచ్చింది. ఏడవకండి మాస్టర్, నేను తీసుకెళ్తానని సోమరాజు గారు నన్ను తీసుకెళ్ళి నన్ను పెనుమదంలో నన్ను జాయిన్ చేశారు. అక్కడ ఒక 2 ఏళ్ళు పనిచేశాను. అక్కడి నుంచి 2000లో జున్నూరు వచ్చాను. నేను వచ్చినప్పుడు మన పాఠశాలలోనే పనిచేసిన శామ్యూల్ గారని ఒక ఎన్ఎస్ టీచర్ గారు, ఆయన ఆ టీచర్ గారు అక్కడ ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. నేను వెళ్ళిన సంవత్సరంలోపే ఆయన రిటైర్ అయిపోయారు. అప్పుడు జున్నూరు ఎఫ్ఏసి కింద పనిచేయడం జరిగింది. అలా వరుసగా 3 సంవత్సరాలు అప్పుడు నేను పనిచేశాను. నేను జాయిన్ అయిన ముందే సీతారామరాజు గారు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వేరే స్కూల్కి బదిలీ అయిపోయారు. అక్కడ ఉన్న డ్రాయింగ్ మాస్టర్ సీతారామరాజు గారు, చలపతి, తర్వాత ఇంకో ఆయన మట్లపాలెంలో ఉంటారు ఒక ఆయన వీళ్ళందరూ నేను వచ్చేప్పటికి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ వరుసగా మళ్ళీ నేను 2003 దాకా చేశాను. 2003-4 కూడా. నాకు 4లో తూర్పుగోదావరి జిల్లాలో ప్రమోషన్ వచ్చింది. అప్పుడు ఎక్కడ చేరతారు అంటే అక్కడ ముంగండ అని చాలా పెద్ద పాఠశాల, 1150 మంది పిల్లలు. అక్కడికి ప్రధానోపాధ్యాయుడిగా తూర్పుగోదావరి జిల్లా ముంగండ వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా పైన అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, మేస్టరు మాకు ఇక్కడ ఒక వ్యక్తి వస్తాడు, మీరు అంబాజీపేట కానీ అమలాపురం కానీ మీరు వెళ్తారా అన్నారు. ఆహా, నాకేం భయం లేదు, ఆ బస్సు ఎక్కిన వాడిని ఎక్కడొక్కడ దిగుతాను, ఎక్కడ దిగొచ్చని మళ్ళీ కొంతకాలం అంబాజీపేట ఎంఈఓ, తర్వాత మళ్ళీ వెనక్కి మళ్ళా ముంగండ నుంచి మళ్ళా గన్నవరం ఎంఈఓ ఇన్ఛార్జి, అలా చేసుకుంటూ చివరికి నేను రాజోలు వచ్చి రాజోల్లో 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. చిట్ట నేను రిటైర్ అయింది రాజోలు బాయ్స్ హై స్కూల్. చాలా పెద్ద స్కూల్ అది, 1100 మంది. 1919లో బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు ఆ స్కూల్ని. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బెంచీలు, ఆ బెంచీల్లో కళాలు పెట్టుకుందికి, కలం బుట్లు పెట్టుకుందికి, ఆ పాత టైప్ ఆఫ్ బెంచెస్ ఇలా ఓపెన్ చేస్తే పైకి ఎలా లేచేవి, అవన్నీ కూడా ఆ పాఠశాలలో ఉండేవి. తర్వాత అక్కడే నేను ఎక్కువ పనిచేయడం జరిగింది. అంత చెప్పక్కర్లేదు కానీ ఒక 4-5 అవార్డులు అక్కడ నాకు వచ్చాయి. ఆ రాజోల్లోనే 2012 ఫిబ్రవరి, అప్పుడు 29 రోజులు అంచేత 29వ తేదీని అక్కడ నేను రిటైర్ అవ్వడం జరిగింది. అది నా సర్వీసు ప్రస్తావన అంతా. ఒక్క 9 నెలల పాటు అమలాపురం డివైఈఓగా కూడా పనిచేశాను. ఎందుకంటే అప్పుడు ఒక ఆయన సెలవు పెట్టి దాంట్లో ఉంటే నన్ను పూర్తి అడిషనల్ ఛార్జ్గా వేయడం జరిగింది. మళ్ళీ అమలాపురంలో కొంతకాలం పనిచేశాను. సుమారుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి రాజోలు వరకు చాలా సర్కిల్ నేను పనిచేయడం, ఎరుగుండడం జరిగిందనమాట. అలా రిటైర్ అయ్యి పాలకొల్లో ప్రస్తుతం ఉంటున్నాను. నాకు 2 విద్యలు తెలుసు. ఒకటి ప్యూర్ క్లాసికల్ మ్యూజిక్, దాన్ని వదలలేదు. 2 నేను ఎప్పుడో 86 నుంచి నాకు పరిచయం ఉన్న జ్యోతిష్ శాస్త్రం, దాంట్లో నేను ఎంఏ చేశాను. అది కాక కుంభకోణంలో కొంతకాలం ఉండి నేను అక్కడ పనిచేశాను. తర్వాత అక్కడ బాగా నేర్చుకోవడం అది జరిగింది. అయితే దాన్ని ఎప్పుడూ నేను ప్రాచుర్యంలో పెట్టలేదు. నేను రిటైర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ నేను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇంట్లో ఉండి మధ్యాహ్నం ఫ్రీగా నేను ఎవరి దగ్గర ₹1 వాడేమైనా ఇస్తే 2 పళ్ళు ఇవ్వాలి తప్ప నేను ఎప్పుడు ఎవరిని నేను అడగను. అలా నాకు నాసా నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. నాకు ఏమిటంటే ఈ జ్యోతిషంలో నాకు డైరెక్ట్ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి అనేది నాకు డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకున్నాను నేను. అంచేత ఆ జ్యోతిషంలో ఎక్కువ రీసెర్చ్ వర్కే చేస్తున్నాను నేను. చాలా పుస్తకాలు, లైబ్రరీ అది కొనుక్కున్నాను. సుమారు ఒక 5 లక్షల రూపాయల లైబ్రరీ నాకు ఈ జ్యోతిషం మీద ఉంది. మీరు ఏ ప్రశ్న అడిగినా దేనికైనా నేను సమాధానం, ఇప్పుడు మాస్టర్ అలా డైరీ మెయింటైన్ చేశారో దేనికైనా నేను అలా సమాధానం చెప్పగల స్టేజ్లో ఉన్నాను. సుమారు నా తెలిసినంత వరకు 1 లక్ష పెళ్ళిళ్ళు చేయించి ఉంటాను ముహూర్తాలు పెట్టి. తర్వాత కొన్ని లక్షల జాతకాలు చూశాను నేను. అలాగే పేర్లొద్దు, కొందరు రాజకీయ నాయకులు, కొందరు సినీ నటీనమణులు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి ఈ మధ్యన రావడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఒక ఆయన ఐఏఎస్ కేరళ నుంచి వచ్చాడు, ఆయన కూడా ఈ మధ్య రీసెంట్గా మా ఇంటికి రావడం జరిగింది ఆయన. అలాగే దాంట్లోనే నెమ్మదిగా కాలక్షేపం చేసుకుంటూ మధ్యాహ్నం 1:30 టు సాయంత్రం 5:30 ఇంట్లోనే ఉంటాను. ఆది మంగళ తప్ప, ఎందుకంటే మంగళవారం ఏమీ చూడకూడదని అంటారు. ఇంకేత మంగళవారం చూడను. ఆదివారం నాడు నాకు కొంచెం రిలాక్సేషన్, ఈ 2 రోజులు తప్ప ఇంట్లోనే ఉండడం. అలాగే మా ఇంట్లో బాగా సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ఇంట్లో పాడి పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తప్పులు పాడారో రైట్ పాడారో వాళ్ళకి తెలియదు.
అందుకని క్లాసికల్ వాళ్ళు పాడిన తర్వాత తప్పమ్మా ఇది రైట్ అమ్మా అని చెప్పడం కోసమని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఆకాశవాణి రికార్డింగ్స్కి వెళ్ళేటప్పుడు ముందు నా దగ్గరకు వస్తూ ఉంటారు. వచ్చి కాసేపు ఆదివారం నాడు పాడి వెళ్తూ ఉంటారు. అలా ప్రస్తుతం ఇదే కాలక్షేపం. పగల పూజ, మధ్యాహ్నం అంతా ఇది. సాయంత్రం మన 6:30కి నాకు కొంచెం అలా ఊళ్ళోకి వెళ్ళేదో ఫ్రెండ్స్ని వాళ్ళని చూడటం, ఇదే నాకు రోజు జరిగేటువంటి నిత్యం. మీరు ఎవరైనా ఏం కావాల్సి వచ్చా నాకు ₹20 కన్నా అది మొత్తం అంతా హ్యారోస్కోప్స్ వేయడం. నా దగ్గర సుమారు 25 మంది శిష్యులు ఉన్నారు. అందరూ బీటెక్ వాళ్ళు, బ్యాంక్ మేనేజర్స్, తహసీల్దార్లు, వీళ్ళందరూ నాకు రావడం, నాకు అసిస్టెంట్లుగా పనిచేయడం, వాళ్ళకి కొంత నేను నేర్పడం. అంచేత వీళ్ళందరూ నా దగ్గర ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చినా మీకు ఏం కావాల్సి వచ్చా మీకు ఆ చక్రాలు అవి వేసి పెట్టడం, అది మీకు ఏం కావాల్సినా నేను ఇంటి దగ్గర ఉంటాను. మరి ఎల్లార్పేట, గజపతిరాయపేట 2వ వీధి మాది. అక్కడ ఐస్ క్రీమ్ ఉంటుంది ఒక షాపు, దాని పక్కనే మా ఇల్లు. మీరు ఎవరు వచ్చినా తప్పకుండా రండి. మీ పిల్లలు చక్కగా మీ వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో, మాకన్నా కూడా ఎప్పుడు ఉపాధ్యాయుడు ఒకటే కోరుకుంటాడు. పక్క వాళ్ళు చుట్టాలు వీళ్ళు ఎందుకు బాగుపడుతున్నారని ఏడుస్తాడు, కానీ ఎప్పుడు ఉపాధ్యాయుడు తన పిల్లలు తన శిష్యులు మనకన్నా చాలా ఎత్తులో ఉండాలి అని కోరుకోవడంలో మొట్టమొదటివాడు టీచర్. అంచేత నేను ఎప్పుడు అదే కోరుకుంటాను. మీరందరూ చాలా ఉన్నత స్థితి, ఎంతో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాలని కోరుకుంటూ మీకు ఆశీస్సులు అందిస్తూ ముగిస్తూ నమస్తే. థ్యాంక్ యూ సార్. చక్కటి విషయం. ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ సార్ది అలాగే స్వామి సార్కి స్వీట్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.